ఏమనుకోవద్దండి. నేను ఏంటంటే నేను మాట్లాడలేము, అందరినీ చూస్తుంటే బాగా మాట్లాడగలుగుతాను. దయచేసి ఏమనుకోవద్దు. ప్లీజ్. థ్యాంక్ యూ. సభాధ్యక్షులకు, వేదిక అలంకరించిన పెద్దలకు, ఈరోజు ముఖ్య అతిథులుగా ఇక్కడికి విచ్చేసిన మా ధర్మవరం నియోజకవర్గ తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ పేరుపై నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన నియోజకవర్గంలో మినీ మహానాడు ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ పెద్ద మహానాడంటే కండవా చేసుకుని మెల్లూరులో అదేంటి కార్యక్రమం ఉత్సాహం పెట్టుకుంటారంటే పార్టీ పట్ల కమిట్మెంట్ కానీ పార్టీ పట్ల ఇష్టం, వాస్తవం చెప్పాలంటే ఇష్టం ఎక్కువైతే వ్యసనం అవుతుందంట. పార్టీని వ్యసనంగానే భావిస్తున్నారు ప్రతి ఒక్కరికి ఉన్నవాళ్ళు. ఈ పార్టీని ప్రాణాలుగా భావించి ఈ పార్టీని ముందుకు నడిపించగలుగుతున్నారు. మాలాంటి వాళ్ళు ఎంతో మంది ముందుకు నడిపించగలుగుతున్నామంటే ఈ పార్టీని అది కేవలం కార్యకర్తల వల్లనే ఈ రాష్ట్రంలోనే విషయాన్ని దయచేసి ప్రతి ఒక్క నాయకుడు గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మరి అదే రకంగా మహానాడు అన్న నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజున ఈ మహానాడు కార్యక్రమాన్ని పార్టీ పెట్టిన రోజు నుంచి మనం నడుపుకుంటూ ముందుకు వస్తున్నాం. మరి మహానాడు గురించి అనుకున్నప్పుడు మన పార్టీ ఏ రకంగా ఏ పరిస్థితుల్లో పుట్టుకొని వచ్చింది, ఆ పార్టీ ఎన్ని కష్ట నష్టాలు ఎదుర్కొని ప్రజల్ని నిలబెట్టుకుంది, లేకుంటే ఇంతమంది ప్రజల గుండెల్లో కొలువు చేసుకుంటానంటే దాని గొప్పతనం గురించి మనం ఒక్కసారి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు 83కు ఈ రాష్ట్ర చరిత్ర గురించి రాజకీయాల గురించి దేని గురించి మాట్లాడకుండా రాష్ట్రంలో 2 అధ్యాయాలు, 83 ముందు 83 తర్వాత, అంతేనా? 83 ముందంటే ఈ దేశంలోనే తెలుగువాడంటూ ఒకడు ఉన్నాడా లేదా అంటే తెలుగు అనే భాష ఉందా, తెలుగు అనే వాడు ఉన్నాడా, ఎక్కడ కింద ఆంధ్ర రాష్ట్రం వాళ్ళు ఒకటి ఉందా అని చెప్పని చాలా మంది నాయకులు అడిగే పరిస్థితి. అటువంటి పరిస్థితుల నుంచి తెలుగువాడి ఉనికిని కాపాడుకోవడానికి దేశవ్యాప్తంగా రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు వెనకబడిన దళితులను వారి గొంతుకు బయటికి వినపడడానికి, వాళ్ళ సమస్యని బయటికి చెప్పుకునే స్వేచ్ఛ స్వాతంత్రాన్ని సాధించడానికి పుట్టుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అనే విషయాన్ని ఆ పార్టీని ఒక సిద్ధాంతంతో పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే రకంగా మనందరికీ కూడా చరిత్రలో చాలా పేజీలు ఖాళీ ఉన్నాయి. ఆ పేజీలో మీ పేరు ఎక్కడానికి పోరాటం చేయండి, నీ వెంట నేనుందా అంటూ నడిపిస్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. అటువంటి పార్టీలో మనమంతా కలిసి పోరాటం చేయడానికి మీ అందరితో కలిసి నడిచినందుకు నేను కూడా చాలా గర్విస్తున్నాననే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మరి దాంతో పాటు మన ధర్మవరం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మన ధర్మవరం అంటేనే ప్రాచీనత కళ, అంటే హస్తకళలు చేయడం ద్వారా దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న ప్రాంతం మన ధర్మవరం ప్రాంతం. వాస్తవంగా చెప్పాలంటే ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు కావచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పరిటాల రవీంద్ర గారు కావచ్చు, లేకపోతే మన అన్న నారా లోకేష్ గారు కావచ్చు, రాష్ట్రం అంతా తిరుగుతుంటారు. తిరిగి ప్రజలను చైతన్యవంతులు చేస్తుంటారు. మీకు మేమున్నామంటూ భుజం తట్టి భరోసాకి ముందు నడిపిస్తుంటారు. కానీ ఇంతవరకు పెద్దలు మాట్లాడిన చరిత్ర అంశాలు గుర్తుపెట్టుకోండి. ఈ తెలుగుదేశం పార్టీని ముఖ్యంగా చంద్రబాబు ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేదా నారా లోకేష్ గారు కావచ్చు, మేము మీ వెంట ఉన్నాం, ముందుకు నడిపించింది ఈ ధర్మవరం ప్రాంతం అనే విషయాన్ని దయచేసి ప్రజలు గుర్తుపెట్టుకోవాలా. అందరికీ వాళ్ళు ప్రేరేపిస్తా అంటే మనం వాళ్ళ ప్రేరేపించి ముందుకు నడిపించినాం. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. అదే రకంగా ఆ రోజు నుంచి ఈ రోజు దాకా పార్టీ కోసం పార్టీ నిలబెట్టాలని ముందుకు నడుస్తున్నాం. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకొని ప్రతి ఒక్కరు అడుగు ముందుకు వేస్తున్నారు ప్రతిరోజు. కాబట్టి ఏదేమైనా ఎన్ని సమస్యలు వచ్చినా ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. గతంలో జరిగిన సమస్యల కంటే ఇప్పుడు జరుగుతున్న సమస్యలు గొప్పవే కాదు, పెద్దవి కాదు.
అంతేనా? దానికంటే గొప్పగా పెద్దదా? కానే కాదు. అంతకంటే గొప్పవి కాదు, పెద్దవి కాదు. ఈ రోజు మనం అనుకుంటే సమస్య, అనుకోకుంటే అది సమస్య కూడా కాదు. దయచేసి దాన్ని మైండ్లోంచి పక్కన పెట్టేయండి. మన ఆలోచన, మన ప్రయత్నం కేవలం మన ప్రాంతాన్ని, మన కార్యకర్తల్ని, మన ప్రజల్ని ముందుకు నడిపించాలనే విషయాన్ని దయచేసి ప్రతి ఒక్కరూ మనసులో పెట్టుకొని ముందుకు వెళ్లాలని మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున కోరుతున్నాను. ఇప్పుడు ఒకటే విషయం, ఒక చిన్న సామెత మాత్రం అనుకుందాం. ఒకటి ఏంటంటే, బిల్లు ఎదురులో అంటే ఒక పెన్ను అయితే మనకు టైం పడుతుంది, ఒకటి పెన్ను పెట్టేస్తే ఒక అపరాధం ముందుకు నడిపించాలంటే. అట్లాంటిది మనం అంతా కలిసి కుటుంబంగా ముందుకు వెళ్తున్నప్పుడు అనేకమైన సమస్యలు ఉంటాయి. అందులో కొంతమంది ఆ సమస్యల్ని మరింత ఎక్కువ చేసే ప్రయత్నం అనేది కూడా చేస్తుంటారు. దాంట్లో కొంతమంది ఆ పక్క నుంచి, కొంతమంది ఈ పక్క నుంచి, ఎంత మన పక్కలో ఉన్నా కానీ మనం వెళ్ళిపోయి ఆ పక్క ఉత్పాదించడము, అవసరాలకి పోవడము, మడుగులు ఎక్కడము, మోచేతి కింద నీళ్లు తాగడము, అనేకమైన పనులు కొంతమంది చేస్తుంటారు. కానీ పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే చూడలేదనుకోవడం అనేది ఆలోచిస్తుందో చేసేవాళ్ళు అలానే ఉంటారు. కానీ ఇప్పుడు మహానాడు పెట్టినట్లేదు, వర్తలందరూ మాట నాకు ఫుట్బాల్ ఆడినట్లుంది, ఎంతసేపు నన్ను ఫుట్బాల్ ఆడినట్లుంది. ఖచ్చితంగా ఇందాక వన్యత చెప్తూ వాస్తవంగా మన ప్రాంతం ఎట్లాంటిదంటే, ధర్మవరం ప్రాంతం ఎంతో ఓపిక ఉన్నది అన్నమాట. ధర్మవరం నియోజకవర్గము, ఇక్కడ ఉన్న ప్రాంతంలోని ప్రజలు, ఇక్కడ ఉన్న కల్చర్ ఏంటంటే, ఓపికతో ఎంత సమస్య అయినా, అంటే భూదేవికి ఉన్నంత ఓపిక నియోజకవర్గానికి ఉంటుంది. నాటి నుంచి చూస్తాను, మన నియోజక విషయం కాదు, నాటి నుంచి చూస్తాను. ఎన్నో ఇబ్బందులు వచ్చినా, సమస్యలు వచ్చినా ప్రతి ఒక్కటి ఓపికగా భరిస్తా ఉంటుంది ఈ ధర్మవరం అనేది. అట్లాంటి ధర్మవరంలో వాస్తవంగా చెప్పాలంటే, నాకు కూడా ఇక్కడికి వచ్చేంత వరకు నాకు పెద్దగా ఓపిక ఉండేదే కాదు. చాలా అన్న చెప్పినట్లు వేట అన్ని ఆడతాను వాళ్ళమే. కానీ నియోజకవర్గానికి వచ్చిన తర్వాత చెప్తున్న ప్రతి మనిషికి స్టేజ్ బై స్టేజ్, ఒకసారి దొంగడం నేర్చుకుంటారు, నడవడం నేర్చుకుంటారు, మాట్లాడడం నేర్చుకుంటారు, తినడం నేర్చుకుంటారు, చదవడం నేర్చుకుంటారు, చూడడం నేర్చుకుంటారు. అన్ని ఈ రకంగా ఒక మనిషి పుట్టినప్పటి నుంచి పరివర్తన అనేది చదువుకుంటూ ముందుకు వెళ్తుంటారో, అదే రకంగా ధర్మవరం కూడా చాలా ఓపికను నాకు కూడా ఇచ్చిందనే విషయాన్ని నేను తెలియజేస్తున్నా. ఓపిక అనేది ఈ ప్రాంతానికి వచ్చినాక, ఇక్కడ ప్రజల్ని చూసినాక, ప్రజలతో కలిసి నడిచినప్పుడు ఈ ధర్మవరం ప్రాంతం చాలా ఓపికనిచ్చింది. కానీ దాంతో పాటు మేము ఒరిజినల్ మర్చిపోకూడదు కదా. ఒరిజినల్ మర్చిపోకూడదు కాబట్టి ఒకటి చెప్తాను. ఎట్లుంటుందంటే, మేము ఎట్లాంటి ప్రాంతం నుంచి వచ్చినా, ఎట్లాంటి ప్రకటన నుంచి వచ్చినామంటే, అవసరమైతే అరికే కూడా ఆయుధంగా మారుతుంది. అవసరమైతే అరికే కూడా ఆయుధంగా మారుతుంది. అవసరం లేదనుకో గొడ్డలు కూడా బయట కట్టలు కొట్టుకుంటుంది. అవసరం లేదంటే గొడ్డలు ఏం చేస్తుంది, పోయి కట్టలు కొట్టుకుంటుంది. సో అటువంటి పరిస్థితుల్లో మనం కూడా ముందుకెళ్ళాలి. యుద్ధం తప్పదన్నప్పుడు అరికే కూడా ఆదాయంగా మారుతుంది. ఏదైనా సరే రాత్రి కమ్మంటే రాత్రి అవుతుంది, పగలు కమ్మంటే పగలు అవుతుంది. దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ధర్మాలలో తీసుకొచ్చి పెట్టే పరిస్థితి ఇది కాదు. ఒకవేళ అట్లాంటి పరిస్థితి ఉంటే డబుల్గా మాడేవాళ్ళు ఫస్ట్ తొక్కుదాం. మనం మన దగ్గర ఉండేవాళ్ళు డబుల్గా మాడేవాళ్ళు ఫస్ట్ చెప్పేటో ఏ పక్కైనా పరిస్థితి అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇది కూడా నేను ఎందుకు ఇంత దీనిగా మాట్లాడుతున్నానంటే, వాస్తవంగా చాలా మంది పార్టీ పట్ల, ఊళ్ళో గ్రామం పట్ల ఎందుకంటే తిరిగినారు, కష్టపడినారు, గ్రామాల్లో ఓట్లు వేయించినాము. రేపు పొద్దున గ్రామాల్లో సందుల్లో ఇందాక అన్న చెప్తాను, ఇంటికి పరిమితం అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది అనేది. ఇటువంటి సమస్యలు చాలా గ్రామాల్లో వింటాను. మనకు సమస్యలు అంటే మనం సర్దుకోకపోవచ్చు, కానీ గ్రామాల్లో బయటకు వెళ్ళిన పని చేయలేని పరిస్థితి ఒక నాయకుడికి వచ్చిందంటే, ఆ నాయకుడు చచ్చిన శ్రమంతోనే సమానం. వాస్తవం ఇది. ఎందుకంటే నాయకుడు అనేవాడు 10 మందిని ముందుకు నడిపించడానికి తయారయ్యేవాడు, 10 మందితో కలిసి నడిచేయడానికి కాదు. అట్లాంటి వ్యక్తి మాట జరగలేదన్నప్పుడు ఆటోమేటిక్ గా చచ్చిన శ్రమంతో సమానం. కానీ శవంలాగా నిలబడడానికి మనం సామాన్య మనుషులు కాదు
మన వెనకాల ఒక పెద్ద చరిత్ర కలిగిన పార్టీ, చరిత్ర కలిగిన నాయకుడు, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించి రాజకీయాలు ముందు నడిపించగలిగిన నాయకుల స్ఫూర్తి మనతో పాటు ఉందనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోండి. ఈ రోజు నేను ఒక వ్యక్తిగా ఇక్కడ తయారు కాగలిగాను, నాయకుడిగా నేను తయారు కాగలిగానంటే నేను పరిటాల రవీంద్ర గారి స్ఫూర్తితో ఇక్కడికి రాగలిగాను. పరిటాల రవీంద్ర గారి కొడుకుగా మీరంతా నన్ను ఆదరించగలిగారు కాబట్టి నన్ను వారసులుగా నాకు వారసత్వం రాలే, బాధ్యతతో కూడిన వారసత్వం వచ్చింది నాకు. దాన్ని గుర్తు పెట్టుకొని ముందుకు రాగలిగారు కాబట్టి మీరందరూ కూడా నన్ను మీలో ఒకటిగా తీసుకోగలిగారు, నాతో పాటు కలిసి ముందుకు నడవగలిగారు. ఏ సమస్య వచ్చినా, ఎంత పెద్ద కష్టం వచ్చినా నిలదొక్కుని ఏదైనా సరే ఢీకొట్టడానికి సిద్ధమవగలిగారు. కానీ ఒక విషయాన్ని చెప్తున్నా, ఏం కాలం మారలే. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఒక విషయాన్ని చెప్తున్నా, సమస్య గ్రామంలో జరుగుతుందంటే ఈ నియోజకవర్గంలో ఒక నాయకుడిగా నాకెంత బాధ్యత ఉంటుందో గ్రామాల్లో కానీ మండలాల్లో కానీ మీరే అంత బాధ్యత తీసుకోవాలా. గవర్నమెంట్ వచ్చింది కదా, పరిగెత్తుకొని వచ్చి మన ఇంటికాడికి వచ్చి పనులు చేస్తారని పెట్టుకోవద్దండి. పోండి, కూర్చోండి, మాట్లాడండి, అవసరమైతే కాలాలు బట్టి నిలదీసి పని చేపించండి. ప్రజలు మాట్లాడతారు, ఉన్నాయి కొన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి చాలా మంది రకరకాలు చెప్తుంటారు. వాళ్ళకి చెప్పు, వీళ్ళకి చెప్పు, ఇంకోరికి చెప్పని నాయకులు ఒక విషయాన్ని చెప్తున్నా. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా యాక్టివ్ గా గ్రామాల్లో, నియోజకవర్గంలో ప్రతి చోట ముందుకు నిలబడి మీరంతా కానీ ప్రజల కోసం తెగబడి పనిచేసిన వాళ్ళే, గతంలో ప్రజల కోసం పోరాటం చేసిన వాళ్ళే. రేపొద్దున ప్రశ్నిస్తారు మనల్ని, రేపొద్దున గ్రామాలకు వచ్చి ప్రశ్నిస్తారు, ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అక్కడ దాకా మనం తెచ్చుకోకూడదు, ఖచ్చితంగా ముందుకు పడాలి, పని చేపించాలన్నప్పుడు కూడా మనం ఇంకో రకంగానో చాలా మంది మనకి సమాధానాలు లేకుంటే మన పరిస్థితుల్ని, మన పనులు వాయిదా వేసే పరిస్థితికి వచ్చినప్పుడు కాలాలు పట్టుకొని నిలదీసి పని చేపించుకునే ధైర్యం మీరందరూ తీసుకోవాల్సిన మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు తప్పు చేసినా, ఒప్పు చేసినా మీ కోసం పరిగెత్తుకొని రావాల్సిన వాడిని నేను వస్తా కూడా. నిలబడేం లేదు, ముందుగా నాకు సంబంధం లేదు అనేది లేదు. నువ్వు తప్పు చేసినా పరిగెత్తుకు రావాల్సిందే మావాడప్ప అని, నువ్వు ఒప్పు చేయి మావాడని చెప్పి నేను రావాల్సిందే. కాబట్టి ముందే నాకు ఆలోచన పక్కన పెట్టండి. ఈరోజు ప్రజల దగ్గరికి మనం పోయి రేపు పొద్దున మన మాట చెల్లుబాటు కావాలంటే నాయకులుగా ఖచ్చితంగా వాళ్ళకు పనులు చేపించే పరిస్థితి, కనీసం వాళ్ళ పక్షాన్ని నిలబడే పరిస్థితి మనకు ఉండాలా. ఈ పక్షాన్ని నిలబడడానికి మన గవర్నమెంట్ అవసరం లే. గవర్నమెంట్ రానప్పుడు ఇక్కడ ఎంతో మంది అరాచక పాలన ఈ ధర్మంలో జరిగినప్పుడే మనం కూడా అన్ని పక్కన పెట్టి పరిగెత్తినాం ముందరికి. వాళ్ళు అట్లాంటప్పుడు ఇప్పుడేం భయపడేది ఏముంది? ఎందుకు డీలా పడుతున్నారు? గవర్నమెంట్ వస్తుందని గ్రామంలో నేను నాయకులు చేయాలి, విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.